బైబిల్ను ఎన్నడూ చదవలేదు. మిషనరీలపై, క్రైస్తవులపై తాను ఎంతగా కోపం, ద్వేషం చూపించినా వారు తన పట్ల పులుసు ప్రేమను చూపించారే తప్ప తనను ఏమీ అనలేదు. ఆ సమయంలో వారు తన పట్ల చూపించిన ప్రేమ, సహనం జగన్నాథం గారిని ఆలోచింపజేశాయి. వెంటనే ఎప్పుడో స్కూల్లో ఇచ్చిన బైబిల్‌ని తీసి చదవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించాడో ఆ సమయంలో బైబిల్‌లోని సత్యాలు ఆయనకు కనువిప్పు కలుగజేశాయి. అలాగే తనలో ఆధ్యాత్మిక పరివర్తనను కలిగించాయి. అప్పుడు జగన్నాథం గారు విగ్రహారాధన తప్పని తెలుసుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మిషనరీ జాన్ గారికి చెప్పి తన ప్రవర్తనకై క్షమాపణ కోరారు. జగన్నాథం గారు తన 21 సంవత్సరాల వయసులో అనగా